హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. ఈరోజు ఇంట్లో కజ్జికాయలైతే మేక్ చేశామనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయన్నమాట. ఇవి ఎలా చేశామనేది కంప్లీటెడ్ వీడియో అయితే మీకిప్పుడు చూపిస్తున్నాను. వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మళ్ళీ ఛానల్‌ని రీస్టార్ట్ చేశాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇది సూజీ రవ్వ. ఈ సూజీ రవ్వని మంచిగా నేతిలో ఫ్రై చేసుకున్నామనమాట. ఇది ఎంతెంత క్వాంటిటీస్ అనేవి తీసుకున్నాననేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చక్కగా డిస్క్రిప్షన్‌ని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇందులోనే ఒక కొబ్బరికాయని మంచిగా ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసి ఇలాగా కచ్చాబిచ్చాగా దీన్నైతే మేము మిక్సీ పట్టుకున్నాము. ఇందులోనే బెల్లాన్ని కూడా తురుముకుని వేసుకుంటున్నాం అనమాట. వీటి క్వాంటిటీస్ అన్నీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ సూజీ రవ్వ కొబ్బరికాయ పొడి మొత్తం అంతా మీరు మంచిగా కలిపేసుకోవాలి. కొబ్బరికాయని నేతిలో మనం ఫ్రై చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. మనము పచ్చిది కానీ వేసాము అని అంటే మనకి ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ అయితే మాత్రం ఉండదు. ముందుగానే వేరుశనగ గుళ్ళు, బాదం పప్పు, జీడిపప్పుని నేతిలో ఫ్రై చేసి కచ్చాబిచ్చాగా వీటినైతే దంచుకున్నామన్నమాట. వాటిని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ సూజీ రవ్వ, కొబ్బరికాయ, బెల్లం దాంట్లో వేసేసి మంచిగా ఒకసారి ఇవన్నీ కలిసిపోయేటట్టు కింద నుంచి పైదాకా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మనము యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలాచి అంటాం కదా, దాన్ని పొడి చేసుకుని అదైతే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలిసిపోయేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఇలాగ గరిటెతో మిక్స్ చేసుకునే కంటే చేతితో మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది కాబట్టి అత్తమ్మ చేతితో మొత్తం మిక్స్ అయితే చేసేస్తుంది. ఇది మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇది నార్మల్గానే తింటుంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇవన్నీ నేతిలో ఫ్రై చేసినవి కదా, బెల్లం వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుందనమాట. ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకుందాం. ఈ పిండిలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇవి ఎక్కడ మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న దీంట్లోనే మనం ఏం చేయాలి అంటే వాటర్ని తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మేము నార్మల్ కూల్ వాటరే తీసుకున్నాం అనమాట. తీసుకుని మంచిగా వీటిని అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు మిక్సీలో మేము ఆల్రెడీ బెల్లం అనేది కొంచెం కచ్చాబిచ్చాగా అవ్వడానికి మనము కొబ్బరికాయ అయితే కచ్చాబిచ్చా చేయడానికి వేస్తాం కదా, అందులోనే కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టామన్నమాట. అలా మిక్సీ పట్టడం వల్ల కొంచెం కలుస్తుంది అని చెప్పి మిక్సీ పట్టాము. అందులోనే కొంచెం వాటర్ వేసి ఆ తీపంతా కూడా ఆ వాటర్లో వస్తుంది కదా, ఆ వాటర్ని కొంచెం అయితే యాడ్ చేసేసి మిగతాది నార్మల్ వాటర్ వేసేసి మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే మొత్తం అంతా కలిపేసుకుని మెత్తగా మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా పిండిని అయితే తీసుకుని లేదంటే గోధుమ పిండిని తీసుకుని ఇలాగ చపాతీలు ఎలా అయితే మనం ఒత్తుకుంటామో అలాగ మనం వీటిని అయితే ఒత్తేసుకోవాలి. మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ మనం చల్లుకోవడం వల్ల మనం తీసుకున్న పిండి మిశ్రమం అనేది మనం ఒత్తుతున్న చెక్కకి కానీ మనం రోల్ చేస్తున్న రోలర్కి కానీ అంటుకోకుండా మంచిగా వస్తుందన్నమాట. సో ఇలా ఒత్తుకున్న చపాతీని మనము గజ్జికాయలు చేసుకునే చెక్కది ఉంటుంది కదా మిషన్, అందులో మనము పెట్టేసి మనము ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫ్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కారం గజ్జికాయలు ఉంటాయి, తీపి గజ్జికాయలు ఉంటాయి. మనం ఎలా కావాలితే అలాగా మన క్రియేటివిటీని బట్టి అయితే చేసుకోవచ్చు. ఇలాగ బయటికి వచ్చిన ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతటిని మనం తీసేసుకోవాలి. ఒత్తుకున్నప్పుడు గట్టిగా ఒత్తుకోండి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనము ఒత్తుతున్నప్పుడు అందులో స్టఫ్ అయితే పెడుతున్నాం కదా, ఆ స్టఫ్ పెట్టినప్పుడు మనకి అది నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. అలా విడిపోకుండా ఉండాలి అని అంటే కొంచెం మనము ఆ చెక్క చుట్టూ మనం చివర్లో వాటర్తోని కొంచెం తడిపి అప్పుడు మనము గట్టిగా దాన్ని ప్రెస్ చేసాము అని అంటే అది బయటికి స్టఫింగ్ అనేది రాకుండా మంచిగా అది స్టిక్ అయిపోతుంది అనమాట. ఇవి బయట మేక్ చేసినప్పుడు ఫుల్గా మైదా పిండితోనే చేస్తారు. సో ఇంట్లో పిల్లలు కూడా తింటారు కాబట్టి మేము 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. పూర్తిగా గోధుమ పిండితో చేస్తే అందరూ ఇష్టపడరు కాబట్టి కొంచెం ఇది ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అన్నట్టు 2 తీసుకున్నాము. ఈ చివర్లు ఎక్స్ట్రాగా ఉన్నవి ఎందుకు కట్ చేశారంటే అవి తోకల్లా కనిపిస్తున్నాయి, అందుకనే వాటిని అయితే కట్ చేసామన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనకి కావాల్సినంత సరిపడా అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కలర్ ఇట్లా ఉంది, యూజ్ చేసిన ఆయిల్ అని మాత్రం అనుకోకండి. మేము ఇంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడతాం కాబట్టి కలర్ ఈ కలర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనము ముందుగానే స్టఫింగ్ చేసుకున్న మన కజ్జికాయలను తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో నేను మీకు చెప్పాను కదా, గజ్జికాయలు కరెక్ట్గా మనము స్టఫింగ్ చేసినప్పుడు అది సరిగ్గా మనకి చివర్లో స్టిక్ అవ్వకపోతే లోపల ఉన్న స్టఫింగ్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది కదా. సో నేను ఫస్ట్ వేసినవి కూడా అట్లాగే బయటకు వచ్చేసినాయి. సో అందుకనే మీరు వాటర్తో కొంచెం చివర్లా
పెట్టుకుని వాటర్తో అద్దుకుని ఆ తర్వాత మీరు స్టిఫ్గా దాన్ని గట్టిగా నొక్కితే మొత్తం అంతా ఈవెన్గా మనకి స్టిక్ అయిపోయి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇవి మనము ఫ్రై చేసినప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టి దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే మనము తీసేసుకుందాము. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. వీటినైతే మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయి అయితే వేస్తున్నాను అనమాట. ఇలాగా మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఉంటుంది. మీ ప్యాన్లో 3 పట్టినా 4 పట్టినా దాన్ని బట్టి మీకు ఎన్ని వాయిలు పడతాయో అన్ని వాయిలు అయితే అవుతాయి అన్నమాట. సో నేను తీసుకున్న ప్యాన్ కొంచెం చిన్న సైజ్ కాబట్టి 2 లేదంటే 3 పడతాయి అనమాట. సో ఎక్కువ వేసేసుకున్నా మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవ్వవు కాబట్టి నేను తక్కువ వేసుకుని వీటిని అయితే ఫ్రై చేసేసుకున్నాను. సో ఫైనల్‌గా చూసారు కదా, మొత్తం అన్ని కజ్జికాయలైతే వేసేసాననమాట. ఇదే లాస్ట్ 2 కజ్జికాయలైతే వేసేసాము. సో ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుని వీటినైతే మీకు ఎలా వచ్చినవనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చూసారు కదా, ఎంత మంచిగా బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయనమాట గజ్జికాయలు. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.